నోలన్ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. సార్, వెల్కమ్ టు హైదరాబాద్. సార్, మా హైదరాబాద్ లో మైకులు ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి సార్, మీలాగా ఆటోమేటిక్ కాదు. ఓకే, సో హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? అఫ్ కోర్స్ తిన్నాను. ఈవెన్ బిర్యానీని హాలీవుడ్ కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇండియన్ సినిమా అంటే ఇష్టం అనమాట, అందుకే తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. మూవీలో పాస్ట్, ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ కి తిరుగుతూ ఉంటారు కదా, సో ఫ్యూచర్ లోకి వెళ్ళి అనగనగా ఆస్ట్రేలియాలో మూవీని మాకంటే ముందే చూసి వచ్చారా ఏంటి? లేదు, మీతో కలిసి చూస్తాను నేను. నాతో కలిసి చూస్తారు. సార్, ఒక్కసారి సినిమా రిలీజ్ డేట్ చెప్తారా? మార్చ్ 21. అబ్బా, అసలు మామూలుగా లేదు, మొత్తం గ్రౌండ్ వర్క్ మామూలుగా చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్, ఇవాళ మా ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినందుకు. వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, కాసేపు ఉండాలని వచ్చా, అవతల బాబు వెయిటింగ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి డైరెక్టర్స్, అది మన తెలుగు సినిమా ప్రెస్ మీట్ లో కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్, ముందుగా మా ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఇప్పుడు మా మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా మీరు, సో వరల్డ్ వైడ్ గా ట్రావెల్ చేస్తున్నారు కదా, సో ఆస్ట్రేలియాలో కూడా ఏదైనా షూటింగ్ చేశారా సార్ ఈ సినిమా లాగా? యాక్చువల్లీ అందుకే ఈవెంట్ కి వచ్చాను. ఆస్ట్రేలియాలో వెళ్ళి లొకేషన్ చూడడానికి కష్టమయ్యి, సో ఈ సినిమా కనుక్కొని డైరెక్ట్ వెళ్ళి షూట్ చేద్దామని వచ్చాయి. ఓ, దట్స్ సో అమేజింగ్. సార్, ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి మొత్తం ఆయన మీ సినిమాతో ప్యాకప్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? మీరు ఇప్పుడు నన్ను త్వరగా వదిలేస్తే 4 years లో త్వరగా వదిలేస్తా బాబు గారు. ఏంటండి, ఇప్పుడు త్వరగా వదిలేస్తే 4 years